నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. నింగి నుంచి భారత్పై పాక్ నిఘా, వాళ్ళ బొంద నిఘా, వాళ్ళ బోకే నిఘా. 16 నెలల్లో 6 ఉపగ్రహాల ప్రయోగం. మీరు ఏమో అనుకుంటున్నారు, చైనా వాడిని సహాయం తీసుకొని ఉపగ్రహ ప్రయోగాలు చేసిర్రు, ఇక్కడేమో నిఘా పెడతామంటే మేము పంపించిన మా శాటిలైట్ నిఘా. రే పాకిస్తానోడా, ఒకసారి విను. మేము పంపించిన శాటిలైట్ నిఘా ఎట్లుండదంటే, నువ్వు పొద్దున వేసుకున్న బ్రష్ ఏ కంపెనీదో కూడా మేము చెప్తాం రా. నువ్వు పొద్దున వేసుకునే బ్రష్ పేస్ట్ ఏ కంపెనీయో చెప్తే అంత జూమ్ చేసి చూపిస్తాయి. అటువంటి ఇది ఏం పనిచేయదు. నీ నిఘాలు అన్ని ఉట్టి నిఘాలు, ఇవి వేస్ట్. 16 నెలల్లో ఏకంగా 6 భూ పరిశీలన ఉపగ్రహాలను ప్రయోగించింది. ఇందుకు చైనా సహకరించింది. దొంగకు దొంగనే సహాయం చేస్తాడు కదా, దొంగకు దొంగనే సహాయం చేస్తాడు. 1961లో ఏర్పాటైన పాక్ అంతరిక్ష పరిశోధన సంస్థ, సుపార్కో దాని పేరు, గత కొన్ని దశాబ్దాల్లో ప్రయోగించిన ఉపగ్రహాల సంఖ్య నామమాత్రం అయితే, గత ఏడాది జనవరి నుంచి ఈ ఏడాది ఏప్రిల్ మధ్య కొత్తగా 6 భూ పరిశీలన ఉపగ్రహాలు ప్రయోగించింది. వీటిలో ఆప్టికల్ ఇమేజింగ్, హై పవర్ స్పెక్ట్రల్, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్లు ఉన్నాయి. అయితే ఈ ఉపగ్రహాల సంఖ్య కన్నా అవి ఉమ్మడిగా ఏం చేస్తాయన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వీటిని పౌర అవసరాలకు మాత్రమే కాకుండా సైనిక అవసరాలకు ఉపయోగించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని నిపుణులు పేర్కొన్నారు. ఇవి నేలపై జరిగే మార్పులను ఏమర్చడానికి ఉపయోగించి ప్లాజ్ విధానాలను గుర్తించగలవు. వ్యూహాత్మక ప్రయోజనాలున్న ప్రాంతాలపై నిరంతరం నిఘా వీలు కల్పిస్తాయి. గతేడాది అక్టోబర్లో పాక్ ప్రయోగించిన హైపర్ స్పెక్ట్రల్ ఉపగ్రహం HS-1 భిన్న రకాల పదార్థాల మధ్య వైరుధ్యాలను గుర్తించగలదు. సాంప్రదాయ ఆప్టికల్ సెన్సార్లకు కంటపడని వస్తువులు ఇది పసిగట్టగలదు. ఇది పాక్ ఈ సత్తాను చాలా వరకు చైనా తోడ్పాటుతో సాధించిందన్నది సుస్పష్టం. వాడి దరిద్రమై ఆ దేశంలో ఉన్నోళ్ళు ఎవరు? ఓ సైంటిస్టులు ఉన్నారా? ఏమన్నా ప్రయోగాలు చేస్తారా? కొత్తగా అనుకుంటారా? ఏం లేదు. ఇక మన దేశం మీద ఏడ్చుడే తప్ప వాళ్లకు వేరే లేదు. వాడు చైనా వాడి సహాయం తీసుకొని ఉపగ్రహాలు ప్రయోగించిండట. ఈ ఉపగ్రహాలు నిఘా పెడతాయి, అగా పెడతాయి, పెట్టాయి. అవి ఏమీ పెట్టాయి, జీరో. మన దగ్గర ఉన్న ఉపగ్రహాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. నేను మొదలే చెప్పిన, వాడు బ్రష్ వేసుకునేది, పళ్ళు తోముకుంటప్పుడు వేసుకునే బ్రష్, దానికి ఏం పేస్టు, ఏం కంపెనీ, వాడు ఎవ్వడు, ఎక్కడి నుంచి చేసుకున్నారు, ఇవన్నీ మన శాటిలైట్ చెప్తాయి, చూపిస్తాయి. అందరి గొప్ప టెక్నాలజీ మనది. చాలా ముందుకు వెళ్ళినాం. మన శాస్త్రవేత్తలు చాలా ముందుకు వెళ్ళి అభివృద్ధి, శాటిలైట్లో చాలా వినూత్నమైన అభివృద్ధి చేస్తున్నారు. మిగతా దేశాల రాకెట్లు మన దాంతో కలిపి పంపిస్తున్నాం ఈ అంతరిక్షంలోకి. ఎంతగా ఎదిగాం మనం. వీడి చైనా వాడు, పాకిస్తాన్ పంపించిన వాటి గురించి మనకు టెన్షన్ అవసరం లేదు. అవి ఏమి చూపియ్యి. అక్కడ ప్రధానమంత్రి మీద దోమ వాళ్తే ఆ దోమ ఇండియాదా చైనాదా అని కూడా మన శాటిలైట్ చెప్తాయి. అంతగా ఎదిగినాం. ఏమంటారు ప్రేక్షకులారా? పాక్ వాడు చైనా వాడిని సహాయం తీసుకొని చైనా వాడిని బూట్లు నాకి వాడిచ్చిన టెక్నాలజీ ప్రకారం శాటిలైట్ పెట్టి మన మీద ఏమో నిఘా పెడతా అంటే ఆ నిఘా విఫలము. ఏమంటారు ప్రేక్షకులారా? మీరు ఏమో అనుకుంటున్నారు? నిజంగా పాకిస్తాన్ చైనా వాడితో సహాయంతో మన మీద నిఘా పెడుతుంది, మన ఆర్మీ కదలికలను గుర్తించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళ శాటిలైట్లకు ఉన్నాయి అనుకుంటున్నారా? లేవనుకుంటున్నారా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.